ఈరోజు మనం ఐయుఐ ఎన్ని సైకిల్స్ అనేది మాక్సిమం చేసుకోవచ్చో తెలుసుకుందాం అండ్ ఐయుఐ సక్సెస్ రేట్ గురించి కూడా తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. సో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది పేషెంట్ ఒక ఏజ్ పైన అండ్ పేషెంట్ యొక్క ఎగ్ కౌంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాగే హస్బెండ్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇష్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం మనం సజెస్ట్ చేసే ఐయుఐ నెంబర్ ఆఫ్ సైకిల్స్ వచ్చేసి 3 to 4 అండి. సో ఎందుకనంటే దాని సక్సెస్ రేట్ 10 to 15% పర్ సైకిల్ అనేది ఉంటుంది. ఒకసారి ఫస్ట్ సైకిల్ తోటి 10% సక్సెస్ రేట్ అలా చెప్తాము అండ్ సెకండ్ సైకిల్కి కొంచెం ఇంక్రీజ్ లైక్ 11% అలా చెప్తాము అండ్ థర్డ్ సైకిల్కి 12% సక్సెస్ రేట్ చెప్తాము. అంతకు మించి ఆ 3 సైకిల్స్ తర్వాత సక్సెస్ రేట్ అనేది పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు, అంటే సిమిలర్ రేట్స్ అనేవి వస్తాయి. అందుకే మనం మ్యాక్సిమం 3 to 4 సైకిల్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఏజ్ మోర్ దెన్ 40 years ఉందనుకోండి, సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, లైక్ అరౌండ్ 3 to 9% అలా ఉంటుంది. వాళ్ళకి మనం నెక్స్ట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ సపోజ్ ఐవీఎఫ్కి అఫోర్డబుల్ లేని వాళ్ళకి మనం మ్యాక్సిమం 6 సైకిల్స్ వరకు కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఇన్ కేస్ ఏజ్ తక్కువగా ఉండి ఫాలిక్యులర్ కౌంట్ బాగుండి స్పర్మ్ ఇష్యూస్ పెద్దగా లేకపోతే మ్యాక్సిమం 6 వరకు చేసుకోవచ్చు, అది కూడా యంగ్ పేషెంట్స్కి. థ్యాంక్ యూ.